హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 874. ఈరోజు డేట్ October 19th, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే ఈరోజు మీకు ఒక పవర్ బ్యాంక్ చెప్తాను. అర్బన్ బ్రాండ్కి సంబంధించిన పవర్ బ్యాంక్ 20,000 mAh, అలాగే మీకు పవర్ అవుట్పుట్ 20 watts ఉంటుంది. దీని రెగ్యులర్ ప్రైస్ 1299 ఉంటుంది, కానీ ఈరోజు మీకు 699కి అవైలబుల్గా ఉంది. అంటే నియర్లీ 50% డిస్కౌంట్తో అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా 10,000 mAhదే మీకు 699, కానీ 20,000 mAhది మీకు కేవలం 699కి అవైలబుల్గా ఉంది. సూపర్ డీల్. ఒక లుక్ అయితే వేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ రాత్రి మీరు కిచెన్ లూట్ చూసారు కదా, భారీ లూట్స్ వచ్చినాయి. ఒక్కొక్కటి సెట్ మీకు 10,000 ఉండే సెట్స్ మీకు జస్ట్ 2,000 రూపాయలకే వచ్చినాయి. చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. ఈవెన్ నేను కూడా 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. కాకపోతే ఎవరికైతే డిస్పాచ్ కాలేదో, డిస్పాచ్ కాని వాళ్ళు మార్నింగ్ కొంతమందికి క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. కానీ నావి డిస్పాచ్ అని, చాలామందికి డిస్పాచ్ అయిన వాళ్ళకి మాత్రం క్యాన్సిల్ అయితే అవ్వలేదు. కానీ అవి మాత్రం సూపర్ లూట్స్, జస్ట్ ఒక 5 minutes మాత్రమే ఉన్నాయి. ఇలాంటి లూట్స్ అన్నీ కూడా మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో ఎవ్రీ మినిట్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి. ఇలాంటి భారీ బంపర్ ఆఫర్లు, భారీ లూట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి, ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇక ఈరోజు మన టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ నిన్న సాయంత్రం ఒక భారీ కిడ్నీ ఈవెంట్ చేస్తుంది. ఈ ఈవెంట్లో వీళ్ళు చాలా వరకు కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. మేజర్గా చెప్పుకుంటే మనకి యాపిల్ M1 చిప్ ఉంది కదా, దానికి 2 అడ్వాన్స్డ్ వేరియంట్స్ తీసుకొచ్చారు. M1 Pro అలాగే M1 Max అనమాట. చాలా పవర్ఫుల్ చిప్ సెట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మ్యాక్సిమం కోర్స్ మీకు వీటిలో 10 cores వరకు ఉంటాయి CPUలో, అండ్ GPUలో 32 cores వరకు అయితే ఉంటాయి. అండ్ వీటిని యూజ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ చేసిన MacBook Pro కావచ్చు, ఇంకా ఫ్యూచర్లో రాబోతున్న ప్రోడక్ట్స్ కావచ్చు, చాలా వాటిలో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక MacBook విషయానికి వెళ్తే MacBook Proలో ఈ M1 Pro అలాగే M1 Max యూజ్ చేసుకొని మొత్తం వాళ్ళు ఒక 5 డిఫరెంట్ వేరియంట్స్ తీసుకొచ్చారు. దాంట్లో 2 14 inches, 3 16 inches అనమాట. ఇక వీటికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ప్రైజింగ్ విషయానికి వెళ్తే మాత్రం MacBook Proలో మీకు 14 inchesలో 2 వేరియంట్స్ ఉంటాయి. మీకు M1 Pro ప్లస్ 512GB ఉండేది 1,95,000 ఉంటుంది. అలాగే M1 Pro ప్లస్ 1TB ఉండేది 2,40,000 ఉంటుంది. అండ్ 16 inchesలోకి ఒకసారి వెళ్తే M1 Pro ప్లస్ 512GB ఉండేదేమో 2,40,000 ఉంటుంది. అండ్ M1 Pro విత్ 1TB ఉండేది మాత్రం 2,60,000 ఉంటుంది. అండ్ M1 Maxతో వచ్చిన ఒక్క వేరియంట్ 1TBతో ఉంటుంది. 16 inchesలో ఇది 3,30,000 రూపాయలు పెట్టారు. అండ్ ఇవి మన ఇండియాలో కూడా ప్రీ ఆర్డర్కి అయితే ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. మీరు ఒకసారి కావాలనుకుంటే వాటిని మీరు ఒకసారి అమ్మేసి ఒకసారి ఆ యాపిల్ వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కోండి. అండ్ దీంతోపాటు యాపిల్ ఎయిర్పాడ్స్ 3ని వీళ్ళు తీసుకొచ్చారు. ఈ యాపిల్ ఎయిర్పాడ్స్ 3 అనేది ప్రో కాదు, 3 మాత్రమే. ఇది ఏదైతే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో డిజైన్ ఉంటుందో ఆ డిజైన్తో ఉన్న యాపిల్ ఎయిర్పాడ్స్ 3 అనమాట ఇది. అండ్ దీని ప్రైస్ 19,000 రూపాయలు పెట్టారు. ఇది కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది యాపిల్ వెబ్సైట్లో, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు ఒక టిష్యూ పేపర్ తీసుకొచ్చారు, టిష్యూ క్లాత్ తీసుకొచ్చారు. అంటే ఇది పాలిషింగ్ క్లాత్ అనమాట దీని పేరు. అంటే మీ మ్యాక్బుక్స్ కావచ్చు, మీ ఐఫోన్స్ కావచ్చు, మీ ఎయిర్పాడ్స్ కావచ్చు, మీరు క్లీన్ చేసుకోవడం కోసం ఈ క్లాత్ యాపిల్ వెబ్సైట్లో కొనుక్కోవాలి. దీని ప్రైస్ కేవలం మీకు 1990 రూపాయలు పెట్టారు. మీకు యాపిల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు చైనాలో 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది. దాంట్లో వెరీ ఫస్ట్ రియల్మీ GT Neo 2T. ఇది మన ఇండియాలో ఏదైతే లాంచ్ అయిన రియల్మీ X7 Max ఉందో దానికి ఇది ఎగ్జాక్ట్గా అటు ఇటుగానే ఉంటుంది. సో దీని ప్రైస్ వీళ్ళు నియర్లీ 22,000 రూపాయలు పెట్టారు. ఇది చైనాకి మాత్రమే పరిమితం. అండ్ రెండోది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ ఫోను, రియల్మీ Q3s. ఇది LCD డిస్ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్తో స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో బ్యాక్ సైడ్ 48 MP మెయిన్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్తో వీళ్ళు లాంచ్ చేస్తారు. 5,000 mAh బ్యాటరీ అండ్ 33 watts. దీని ప్రైస్ మాత్రం నియర్లీ 18,000 రూపాయల దగ్గర ఉంటుంది. అండ్ ఇది మన ఇండియాకి ఏదో ఒక పేరుతో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మేబీ రియల్మీ 9లో బేస్ వేరియంట్ కావచ్చు, ఇలాంటి పేర్లతో ఖచ్చితంగా ఈ ఫోన్ మన ఇండియాకి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎందుకంటే దీంట్లో మెయిన్ అట్రాక్షన్ 144Hz LCD స్క్రీన్ అనమాట. సో చూడాలి వీళ్ళు మన ఇండియాలో దీన్ని ఏ పేరుతో తీసుకొస్తారో సూన్ తెలుస్తుంది. అండ్ దీంతోపాటు రియల్మీ వాచ్ T1 అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ వాచ్ తీసుకొచ్చారు. ఇది ఇంకొంచెం బెటర్గా మాట్లాడుకుంటే OnePlus వాచ్ ఏదైతే ఉంటుందో ఆ OnePlus వాచ్కి రియల్మీ బ్రాండింగ్తో తీసుకొచ్చి కాలింగ్ ఫీచర్ యాడ్ చేసిన వాచ్ అనమాట. దీంట్లో కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా. దీని ప్రైస్ జస్ట్ 8,000 రూపాయలు పెట్టారు. ఎక్సలెంట్ ప్రైజింగ్ అనమాట. సో మన ఇండియాలో దీన్ని ఎంత ప్రైస్కి తీసుకొస్తారో మనకి సూన్ తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఇది మన ఇండియాకి అయితే
వస్తుంది. అయితే దీంట్లో ఫీచర్స్ విషయానికి వెళ్తే AMOLED స్క్రీన్ కావచ్చు, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కావచ్చు, రకరకాల స్పోర్ట్స్ ఫీచర్స్ కావచ్చు, SPO2 కావచ్చు, హార్ట్ రేట్ మానిటరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. జస్ట్ 699 యువాన్స్ పెట్టారు, అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో ఇది 8,000 మాత్రమే ఉంటుంది. సూపర్ ప్రైజింగ్ అనమాట. కానీ మన ఇండియాకి మేబీ మనం నవంబర్లో దీన్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రియల్మీ ఆల్రెడీ అనౌన్స్ చేస్తుంది కదా RealmeUI 3.0కి సంబంధించిన అప్డేట్ రోడ్ మ్యాప్. సో దీనికి సంబంధించి అఫీషియల్ పేజ్ అనేది వీళ్ళు రియల్మీ వెబ్సైట్లో తీసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించి ఒక సపరేట్ కాలం కూడా ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఏ ఫోన్స్కి ఎప్పుడెప్పుడు అవైలబుల్గా ఉందని అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. స్టార్టింగ్ మాత్రం రియల్మీ GTకి వస్తుంది, అది కూడా ఈ మంత్లోనే వీళ్ళు రోల్అవుట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఐకు నుంచి ఈరోజు మన ఇండియాలో ఒక భారీ టోర్నమెంట్ని అనౌన్స్ చేస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాకి సంబంధించిన టోర్నమెంట్. ప్రైజ్ వాల్యూ ఎంత తెలుసా? 1 కోటి రూపాయలు అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కావచ్చు, వాళ్ళ వెబ్సైట్లో కావచ్చు ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ అంటే షామీ సబ్బ్రాండ్ రెడ్మీ సూన్ చైనాలో రెడ్మీ నోట్ 11 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. ఈ రెడ్మీ నోట్ 11 సిరీస్లో మనకి మొత్తం 3 ఫోన్స్ ఉంటాయని ఇప్పుడైతే ఒక కన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నోట్ 11 ప్రో అలాగే నోట్ 11 ప్రో ప్లస్ అనమాట. ఈ నోట్ 11 ప్రో ప్లస్లోనే మీకు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ నేను అనుకోవడం దీని ప్రైజింగ్ నియర్లీ 25,000 రూపాయల బడ్జెట్లో ఈజీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మన ఇండియాలో ఇప్పుడు కాదు, ఇంకొంచెం టైం పట్టచ్చు. దీవాళి తర్వాత మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్ గురించి చెప్తాను. దీని ప్రైస్ 280 రూపాయలు. ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్లో ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పవర్ ఆడియో ప్రో 280 రూపాయలు ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే డీల్స్ ఛానల్ ఫాలో అయిపోండి. నెంబర్ ఆఫ్ లూట్స్ వస్తూ ఉంటాయి, వాటి మీరు లూట్ చేసుకోండి. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో చెక్ చేయండి. లైక్స్ చేయండి, లైక్స్ తగ్గించేశారు. లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు కొంచెం షేర్స్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ కొంచెం ఛానల్కి సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రవి సైనింగ్ ఆఫ్. జై హింద్.